అంటే అది మీ జన్మతహా వచ్చింది. దాన్ని క్వెషన్ చేయను. వాళ్ళు బుల్లీయింగ్ అదంతా కాదంటారా? బుల్లింగ్ కరెక్ట్ అని నేను అనను. బట్ వాళ్ళకి తెలియక చేశారు కదా! తెలిసి మాత్రం ఎవరు హర్ట్ చేయాలని చేయరు. కానీ చిన్న వయసులో తెలిసి తెలియక వాళ్ళు కావాలని ఏడిపించారు. అది తెలీదు. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుందండి. 90s కిడ్స్ అండ్ అసలు ఏమి టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు ఎవరి దగ్గర చైల్డ్‌హుడ్‌లో. ఇప్పుడు సెకండ్ క్లాస్ అబ్బాయికి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ అంటే ఏంటని గూగుల్‌లో కొట్టేస్తున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, ఏం తెలీదు. అబ్బాయి ఏంటి అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, రేకులోడని 0.5 అవి వాళ్ళ 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 దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఆనందించడానికి, గేల్ చేసుకోవడానికి, నవ్వుకోవడానికి నేను ఒక దాన్ని ఉపయోగపడ్డా. బట్ ఇట్ హర్ట్స్ మీ. నాకు చాలా హర్ట్ అయిపించేది. నా మనసుకి గుచ్చుకునేవి, నాకు నొప్పేసేది, బాధేసేది, కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి, హృదయం బాధతో బరువెక్కేది, తట్టుకోలేకపోయేదాన్ని. అవి తప్పు కదా. అది ఎవరిని ఒకరిని మనం హర్ట్ చేసే రైట్ ఎవరికి లేదు కదండి. ఇప్పుడు ఐ ఫీల్ ఐ మేక్ కంప్లీట్‌గా అలా అద్దం ముందు చూసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్. దేవుడు ఏ తప్పైతే చేశాడో ఆ తప్పు నేను సరిదిద్దుకున్నాను. నేను సరిదిద్దుకోలే. టెక్నాలజీ లైక్ మన డాక్టర్స్ కానీ, మన సైంటిస్టులు కానీ, ఎందుకంటే ఒకప్పుడు రాజుల కాలంలో కూడా ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. బట్ అప్పుడు సర్జరీస్ అవైలబిలిటీ లేదు, మ్యారేజ్ లేదు, రిలేషన్ లేదు. ఒక అబ్బాయితో ఉండేవాళ్ళు కదా, ఎందుకంటే బికాస్ సర్జరీస్ ఉండేవి కాదు కాబట్టి. అప్పుడు రాజుల దగ్గర లైక్ సలహాదారులాగా, రాణిల దగ్గర మంత్రసానులాగా, లేకపోతే ఏంటి రక్షణకు రాణులకి రక్షణలాగా అలా ఉండేవాళ్ళు ఒకప్పటి కాలంలో. ఇప్పుడు సర్జరీస్ వచ్చాయి కాబట్టి రిలేషన్స్లోకి వెళ్తున్నారు, పార్ట్నర్తో ఉంటున్నారు, సర్జరీస్ చేసుకుని ఫుల్ఫిల్ అవుతున్నారు. ఇది టెక్నాలజీ మహిమ అని అంటారు. నా గొప్పతనం కూడా లేదు, టెక్నాలజీ. ఓకే, రాత్రి పడుకునే ముందు వాట్ ఈస్ యువర్ ఎమోషన్స్? యాజ్ ఎ గర్ల్ గా ఫీల్ అవుతావా, లేదంటే యాజ్ ఎ బాయ్ గా ఫీల్ అవుతావా? అసలు నీ ఎమోషన్స్ ఏంటి? అంటే మనకి మనం ఇచ్చుకునే స్పేస్ రాత్రి పడుకునే ముందు ఆ 10 to 15 minutes నిద్రపోయే ముందు మనం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎవరికైనా ఆ 15 minutes ఏంటి నేను అని చెక్ చేసుకోవటానికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఆ టైంలో నువ్వేంటి, నీ ఎమోషన్స్ ఏంటి? మీకు ఇప్పటి వరకు చెప్పాను. ఒక్కసారి మీరు చెప్పిందంతా రిమైండ్ చేసుకుంటే, ఐ నెవర్ ఫీల్ ఒక బాయ్ అని ఒక సింగిల్ సెకండ్, ఒక సింగిల్ మినిట్ కూడా నేను ఫీల్ అయిన రోజే లేదు నా లైఫ్లో. ఈవెన్ బిఫోర్ ట్రాన్సిషన్ నేను అబ్బాయిగా ఉన్న స్కూల్ డేస్లో, కాలేజ్ లైఫ్లో కూడా ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్. నేను అమ్మాయిని ఇన్సైడ్, నేను అమ్మాయిని. నా కోరికలు, నా బిహేవియరు, నా ఎవ్రీథింగ్ లైక్ ఎ గర్ల్. బట్ బాడీ మాత్రమే కంప్లీట్ అమ్మాయిగా లేదు. ఐ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను అబ్బాయిని, నేను అమ్మాయిలా బిహేవ్ చేస్తానని సింగిల్ డే కూడా నేను ఫీల్ అవ్వాల. కాబట్టి ఇప్పుడు సర్జరీస్ తర్వాత నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్. నేను ఎవ్రీడే మిస్ అయ్యేది ఏంటంటే అమ్మ. సో అమ్మ ఉంటే ఇప్పుడు నా పక్కన ఉంటే ఎంత బాగుండేది. ఒంటరిగా ఉన్నాను, ఎందుకంటే ఇంత సక్సెస్ వచ్చింది పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో, మెనీ మ్యాగజైన్స్లో, అన్ని చోట్ల నా సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి. ఎవ్రీడే 10 to 15 minutes నేను మెమరీ నాకు గుర్తొచ్చి నేను మిస్ అయ్యేది నేనేంటి అని నాకు గుర్తొచ్చేది మా అమ్మాయి. ఎందుకంటే నా బాధలో, ఒంటరితనంలో, లోన్లీనెస్లో, అవమానాల్లో, అవహేళనలో అన్నిట్లో అమ్ముంది. ఇప్పుడు నా సక్సెస్లో అమ్మలేదు. నాకు అవార్డులు ఇస్తున్నారు, క్రౌన్స్ వస్తున్నాయి, సన్మానాలు చేస్తున్నారు, సాల్వలు కప్పుతున్నారు, షీల్డ్లు ఇస్తున్నారు, మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. బట్ అది చూసి మురుసుకోవడానికి అమ్మ లేకుండా పోయింది అనే బాధ ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది. ఎవ్రీడే నైట్ ఐ ఫీల్ దట్ పెయిన్. ఎవ్రీడే నైట్ ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే నేను 10th క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయితే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళలేక పిల్లలు ఏడిపించి 6 months స్కూల్కి వెళ్తే 6 months ఇంట్లో ఉండేదాన్ని. అలా వెళ్ళి నేను సెకండ్ క్లాస్లో పాస్ అయితేనే ఊరు మొత్తం తిరిగేసే మా అమ్మ నేను పాస్ అయ్యానని గొప్పగా చెప్పుకొని వచ్చింది. అలాంటిది అన్ని అవమానాల నుండి డౌన్ టు ఎర్త్ అంటారు కదా, ఏ సపోర్ట్ లేకుండా, అమ్మ నా నిద్ర లేకపోయినప్పటికి కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సింగిల్ ఉమెన్ని నేను ఒక్కదాన్ని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. నాకు ఇన్ని అవార్డ్స్, రివార్డ్స్, సక్సెస్లు, సన్మానాలు, క్లాప్స్ కొడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ అమ్మ లేదు మురుసుకోవటానికి, ఆనందించడానికి అనే పెయిన్ అయితే ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది. నిన్ను ఎవరైనా అబ్బాయిగా చూస్తే నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అసలు చూడరు ఎవరు.
ఐ నెవర్ ఫేస్ దట్. అంటే బిఫోర్ సర్జరీస్ కాకముందు నేను ట్రాన్స్గా మారి కొత్తలో నన్ను తేడాగా లేకపోతే అబ్బాయి కాదు అమ్మాయి కాదు అనే దృష్టితో చూశారు. కానీ అబ్బాయిని అని అబ్బాయిలాగా బిహేవ్ చేసిన ఎవరన్నా నాతో అబ్బాయి నేను బిహేవ్ చేసిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తు కూడా లేవు. ఎందుకంటే ఐ నెవర్ బిలీవ్. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వేరెవర్ ఐఎమ్ స్టేయింగ్ మెనీ పీపుల్ దే డోంట్ నో ఐఎమ్ ఏ గర్ల్. నేను అమ్మాయి అనుకుంటారు, బట్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా. ఐ లుక్ లైక్ ఏ గర్ల్. మెనీ పీపుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈవెన్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకను నెక్స్ట్ ఇండోనేషియా అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళగానే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఏ గర్ల్స్, దిస్ ఈజ్ ద ట్రాన్స్ రూమ్, గర్ల్స్ రూమ్ దట్ సైడ్ యూస్డ్ సే. అంటే ఆమె కూడా నన్ను అమ్మాయి అనుకుంది. ఇప్పుడు మెనీ పీపుల్ నన్ను అమ్మాయిలు అనుకుంటారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ యూస్ టు గో, ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్. ఐఎమ్ లివింగ్ గర్ల్ లైఫ్ ఓన్లీ, గర్ల్ లైఫ్ ఓన్లీ. నేను అబ్బాయి లాగా చూస్తారు, ట్రాన్స్ లాగా చూసిన ట్రాన్స్కి జరిగే డిస్క్రిమినేషన్ కూడా ఇప్పుడు నేను ఆఫ్టర్ సర్జరీస్ ఇప్పుడు నేను ఫేస్ చేయట్లేదు. ఐఎమ్ లివింగ్ మై లైఫ్ యాజ్ ఏ గర్ల్. ఓకే, అయితే నీలా ఎవరైనా ఎదగాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫర్ యువర్ కమ్యూనిటీ? చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏయో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, సాధించాలి అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే స్కూల్స్లో డిస్క్రిమినేషన్ అవటం వల్ల స్కూల్ మానేస్తారు, చదువుకోలేరు, చదువు ఉండదు. కొంతమంది చదువుకొని జాబ్కి వచ్చారనుకో, ఆఫీస్లో సీనియర్స్ నుండి లేకపోతే ఆఫీస్ కలీగ్స్ నుండి ఎదురయ్యే డిస్క్రిమినేషన్స్ వల్ల జాబ్స్ మానేస్తారు. ఏదో సాధించాలనుకుంటారు, మోడలింగ్, యాక్టింగ్, లేకపోతే డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఏదో అనుకుంటారు. కానీ ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి అక్కడ డ్రాప్ అవుట్ అయిపోయి కమ్యూనిటీలోకి వెళ్తారు. కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు మెనీ పీపుల్. ఏం వృత్తులు ఉంటాయి కమ్యూనిటీలో? ఏం వృత్తులు ఉంటాయండి? భిక్షాటన ఉంటుందండి, సెక్స్ వర్క్ ఉంటుంది, బదాయిలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటారు, అవి చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పే సలహా ఏంటి అంటే మనకు ఒక గమ్యం తెలుసు. ఆ గమ్యం వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళ పొదలు ఉంటాయి, రాళ్ళ దెబ్బలు ఉంటాయి. రాళ్ళు తగిలాయి, ముళ్ళు గుచ్చుకుంది అనేసి వెనక్కి వెళ్ళిపోతే మనం గమ్యం చేరుకోలేం. రాయి తీసి పక్కకి వేసిపోవాలి, మన మార్గంలో మనం ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే మనం గమ్యం చేరుతాము, మన మార్గం సులభం అవుతుంది, మనకు సక్సెస్ వస్తుంది. అంతేకాని ఎక్కడో డిస్క్రిమినేషన్ అయింది, ఎక్కడో ఇది ఎదురైందని మీ డ్రీమ్స్ని మీరు డ్రాప్ చేసుకోకండి. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. కృషి పట్టుదల ఉంటే మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరగలరు. ఎందుకంటే ఈ నవే డేస్ ట్రాన్స్లో మీరు చూడొచ్చు, లాయర్స్, మన హైదరాబాద్లోనే 2 డాక్టర్స్ అయ్యారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మల్టీ సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్లో, సాఫ్ట్వేర్లో, అన్ని సెక్టార్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి డ్రీమ్ బిగ్, మీరు కలలు కనండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, గోల్స్ పెట్టుకోండి, వాటిని సాధించడానికి ప్రయత్నించండి అని చెప్తాను నేను. ఓకే, ఇందాక మీరు అడాప్షన్ చేసుకుంటాను, బేబీని అడాప్ట్ అయితే చేసుకుంటాను. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే ట్రాన్స్జెండర్ని చేసుకుంటారా? అంటే మీలో ఉండే, మీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే బాయ్ ఆర్ గర్ల్? ఎనీబడీ ఫైన్ ఫర్ మీ. ఎందుకంటే నేను అడాప్ట్ చేసుకునేది 1 year కిడ్నీ, 2 years కిడ్నీ అడాప్ట్ చేసుకుంటా. ట్రాన్స్ అనే విషయం అప్పుడు మనకి ఐడెంటిఫై అవ్వదు. తన ఎదుగుదలని బట్టి 8 years, కొంతమంది 8 yearsకి, లేకపోతే 10 yearsకి, 11 yearsకి, 12 yearsకి వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుస్తుంది. నేను అడాప్ట్ చేసుకునేది 1 year 2 years మేల్ ఫీమేల్ని అడాప్ట్ చేసుకుంటా. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళని ట్రాన్స్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఐ యాక్సెప్ట్ ఇట్. ఐ యాక్సెప్ట్. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.